ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లతో కీలక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వర్షాలు, ప్రస్తుత పంటల సాగు పరిస్థితి, అలాగే సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ప్రజారోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించనున్నారు. దీంతో పాటు రేషన్ కార్డుల పంపిణీలో ఎంతవరకు పురోగతి సాధించడంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లతో కీలక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వర్షాలు, ప్రస్తుత పంటల సాగు పరిస్థితి, అలాగే సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ప్రజారోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించనున్నారు. దీంతో పాటు రేషన్ కార్డుల పంపిణీలో ఎంతవరకు పురోగతి సాధించారనే దానిపై కూడా సమీక్ష జరగనుంది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. తాజా పరిస్థితులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వర్షాలు, వానాకాలం పంటల సాగు, సీజనల్ వ్యాధులపై, అంతేకాకుండా రేషన్ కార్డుల పురోగతిపై ఈ యొక్క సమావేశంలో చర్చించనున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మంత్రులు కూడా పాల్గొంటున్నారు. అయితే ఇప్పటికే అటు వానాకాల సీజన్ నేపథ్యంలో కూడా వర్షాలు ఏ విధంగా ఉన్నాయి, వివిధ జిల్లాల పరిస్థితి ఏంటి, వరద ప్రభావిత ప్రాంతాలు ఎలా ఉన్నాయి, లోతట్టు ప్రాంతాల్లో ఎవరైనా ప్రజలు ఉంటే వారందరినీ కూడా అప్రమత్తమై వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు. అంతేకాకుండా వానాకాల పంట సీజన్ కి సంబంధించి రైతులకు ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులతో అవగాహన కల్పించారు. ఏ పంట వేస్తే ఎక్కువగా ఉత్పత్తి వస్తుంది అన్న దానిపై అయితే ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించి రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే విత్తనాలకు సంబంధించి కూడా నకిలీ విత్తనాలకు వాడకుండా ప్రభుత్వం అప్రమత్తమై దీనిపైన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక సమీక్షలో నిర్ణయం తీసుకునేటట్లుగా తెలుస్తుంది. నాణ్యమైన విత్తనాలు వాడే విధంగా రైతులందరికీ కూడా అవగాహన, నాణ్యమైన విత్తనాలు గుర్తించేందుకు రైతులందరికీ కూడా వ్యవసాయ శాఖ అధికారులతో అయితే ఇప్పటికే అవగాహన కార్యక్రమం నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నకిలీ విత్తనాలు అరికట్టాలని చెప్పేసి ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనుంది. అంతేకాకుండా సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు ప్రజలను చూసే విధంగా, అవగాహన కల్పించే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా జిల్లా అధికారులతో అయితే ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించున్నారు. అంతేకాకుండా ప్రధానంగా ఈ వర్షాకాల సీజన్ కాబట్టి డెంగ్యూ, మలేరియా వ్యాధులు ఎక్కువగా ప్రజలకు సోకే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వీటన్నిటిపైన మొత్తంగా కూడా ఇక్కడ రాష్ట్రంలో ఆ మురికి ప్రాంతాలకు సంబంధించి మొత్తంగా కూడా క్లీన్ చేయాలి. అన్నిటి ఆ మురికి ప్రాంతాలంతా కూడా బ్లీచింగ్ చల్లే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రజలకు ఈ వ్యాధుల పట్ల అవగాహన కల్పించే విధంగా కలెక్టర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి సూచించున్నారు. అంతేకాకుండా ఏదైనా వ్యాధులకు సంబంధించి, ఈ సీజనల్ వ్యాధులకు సంబంధించి ఏవైతే మందులు ఉంటాయో అవన్నీ కూడా అందుబాటులో ఉంచుకునే విధంగా అధికారులకైతే ఆదేశాలు జారీ చేయనున్నారు. అంతేకాకుండా రేషన్ కార్డులకు సంబంధించి పురోగతి ఏ విధంగా ఉంది, ఇప్పటికే తుంగతుర్తి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క నూతన రేషన్ కార్డులు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఈ రేషన్ కార్డులకు సంబంధించి పురోగతి ఏ విధంగా ఉంది, ఏ విధంగా ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవడమే కాకుండా ప్రజలు ఎవరైనా ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైనా లబ్ధిదారులు మిస్ అయితే మాత్రం వారి తిరిగి మళ్ళీ వారందరినీ కూడా ఎక్కడ మిస్ అయింది, ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల మిస్ అయిందా, లేకపోతే ఇంకేదో కారణాల చేత
మిస్ అయిందన్న దానిపైన పూర్తిగా సమీక్ష చేయనున్నారు. అంటే ఇంకా ఇంతమంది లబ్ధిదారులు ఏమైనా ఉన్నారా, వారందరికీ కూడా వెంటనే ఈ యొక్క రేషన్ కార్డులు ఇష్యూ చేసే విధంగా ఆ ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇప్పటికే అటు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఇది నిరంతరంగా కొనసాగుతున్న ప్రక్రియ అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో కూడా ఇంకా ఎవరైనా లబ్ధిదారులు, నిజమైన లబ్ధిదారులు ఉండి ఎవరైనా రేషన్ కార్డు రాని వాళ్ళు ఉంటారో వారందరికీ కూడా వెంటనే అప్లై చేసుకుని వారికి అప్లై చేసుకున్న వారికి ఒకవేళ రాని కారణంగా ఈ విధంగా ఈ కారణం చేత రాలేదనే దానిపైన ప్రధానంగా ఆరా తీసి వారందరికీ కూడా రేషన్ కార్డులు జారీ చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుని కలెక్టర్లందరూ కూడా ఆ దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకైతే ఆదేశాలు జారీ చేయనున్నారు. మరి కాసేపట్లో ఈ యొక్క సమీక్ష జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం ప్రారంభం కానుంది. దీనిలో రాష్ట్ర మంత్రులంతా కూడా ఈ యొక్క శాఖలకు సంబంధించి రిపోర్ట్ ఇప్పటికే ఒక ప్రణాళికలు సిద్ధం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం వానాకాల పంట సాగుకు సంబంధించి ఒక ప్రణాళికలు సిద్ధం చేయడం, అంతేకాకుండా సీజన్ల పట్ల అప్రమత్తంగా ఉండి ఏ కార్యక్రమాలు తీసుకుంటారని చెప్పేసి అటు ఆ శాఖకు సంబంధించిన అధికారులు పూర్తిగా రిపోర్ట్లు తయారు చేసిన నేపథ్యంలో ఈ రిపోర్ట్లన్నీ కూడా జిల్లా అధికారులకు ఈ సూచనలు చేసి ఈ వ్యాధుల పట్ల కానీ ఇటు వానాకాలం సంబంధించిన రిజర్వాయర్లకు సంబంధించి నీటి నిల్వ ఇప్పటి వరకు ఎంత ఉంది, ఇంకా ఎంత పెరిగే అవకాశం ఉంటుంది, ఒకవేళ అవుట్ఫ్లో ఇన్ఫ్లో ఎంత ఉంది, అవుట్ఫ్లో ఎంత ఉన్న దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీయనున్నారు. తద్వారా అన్ని ఈ యొక్క వానాకాలం సంబంధించి వరద నీరు ఏదైతే వస్తుందో ఆ వరద నీరు మొత్తంగా కూడా స్టోరేజ్ చేసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకెళ్లాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లకైతే ఆదేశాలు జారీ చేయనున్నారు. అంతేకాకుండా వర్షాకాలం నేపథ్యంలో కూడా ఎక్కువగా ఇటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో ప్రజలు వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా వారందరికీ కూడా సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లతో అయితే ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినాను. మరి కాసేపట్లో ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభ కానుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.